హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్గా నేను ఒక టాపిక్ మీతో షేర్ చేసుకోవటానికి బ్రాడ్కాస్ట్ చేస్తున్నా అండి. ఈరోజు గెస్ట్ ఎవరు లేరు, ఈరోజు నేను ఎలోన్గా చేస్తున్నాను. బట్ నా టాపిక్ ఏంటంటే ఈరోజు రోజు నేను మొబైల్ ఓపెన్ చేస్తున్నా అండి. మొబైల్ ఓపెన్ చేస్తే లే ఆఫ్ అని ఇదని ఏ అని టాపిక్స్ వస్తున్నాయి. సో నేనేమనుకుంటున్నా అంటే నా ఆలోచన మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేనేమనుకుంటున్నాను, అది నేను అనుకున్నది కరెక్టా రాంగా మీరు నా కామెంట్స్ రూపంలో చెప్పగలరు. ఓకే, మన స్టోరీలో వెళ్దాం. మన స్టోరీలో ఏన్షియన్ డేస్, అంటే హిస్టరీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మనం ఎలా ఉండేవాళ్ళం, ఎలా లెక్కలు చేసేవాళ్ళం, ఎలా చేతుల మీద వేళ్ళ మీద లెక్కలు చేసేవాళ్ళం, ఏదైనా క్యాల్కులేషన్స్ కానీ ఏదైనా వేళ్ళ మీద చేసేవాళ్ళం. సో దాని తర్వాత ఒక అడ్వాన్స్, అంటే అంత అడ్వాన్స్ ఇప్పుడు ఆలోచించిన అడ్వాన్స్ కాదు, మీరు ఐటీ వాళ్ళు స్టార్టింగ్ అబాకస్ అని చదువుకునే ఉంటారు. కైండ్ ఆఫ్ ఎ క్యాల్కులేటర్ ఆల్సో స్టార్టింగ్ లెవెల్ ఆఫ్ ద క్యాల్కులేటర్ అప్పుడు వచ్చింది. సో పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ ఇట్. అప్పుడు కూడా ఎబాకస్ వాడేవాళ్ళు, అంటే ఇవాల్వేషన్ త్రూ ఫింగర్స్ ద్వారా సమ్ మిషన్స్. ఎబాకస్ నేను ఈ పిక్చర్లో చూపిస్తాను, ఎబాకస్ ఎలా ఉంటుందో కూడా అలా క్యాల్కులేషన్ చేసేవాళ్ళు. సో అప్పుడు పబ్లిక్కి ఏం ఆలోచన లేదు, అదో మోడర్న్ టెక్నాలజీ, దాన్ని నేర్చుకోవాలి అడాప్ట్ చేసుకోవాలన్న ఆలోచన మాత్రమే ఉండేది. భయం అనేది లేదు పబ్లిక్కి, అంటే ఏదో వచ్చేసింది మార్కెట్లో, అది మన జాబ్ తినేస్తుంది అన్న ఆలోచన లేదు. ఆఫ్ కోర్స్ కొద్దిగా ఏంటంటే ఆలోచన శక్తిని తగ్గించేస్తుంది. అంటే మీరు ఎంతైతే ఫింగర్స్ టిప్స్తోని క్యాల్కులేషన్ చేస్తారో మేబీ ఇంపాక్ట్ అనేది కొద్దిగా తక్కువ ఉండొచ్చు ఎబాకస్ వాడటప్పుడు. దాని తర్వాత ఏం చేశారంటే మనం అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయడం స్టార్ట్ చేసాము, ఖాతా పుస్తకాలు పెట్టుకోవడం స్టార్ట్ చేసాము, బుక్లో రాసుకోవడం స్టార్ట్ చేసాము, ఏదైనా నోటెడ్ వేలో మనం పెట్టుకోవడం స్టార్ట్ చేసాం. దాని తర్వాత వచ్చింది అడ్వాన్స్ క్యాల్కులేటర్. క్యాల్కులేటర్ ద్వారా మీరు ఏం చేసేవాళ్ళు, ఓకే లెక్కలు చేసేవారు, ఫాస్ట్ వే చేశారు. ఫింగర్స్, అబాకస్ ఇవన్నీ వెళ్ళిపోయాయి. ఓకే, హ్యూమన్ మ్యాథమెటిషియన్స్ అంటే చాలా ఫేమస్ ఆ జమాన్లో. ఓకే, ఇప్పుడు మీకు ఏమైందంటే ఇక్కడ మీకు ఎర్రర్స్ కూడా రావటం. ఇప్పుడు నేను ఏదో మాట్లాడుతూ ఏదో లెక్క చేశాను, అది ఎర్రర్ వచ్చేసింది. హ్యూమన్ ఎర్రర్ కూడా నేను పాయింట్అవుట్ చేసి ఏదో మాట్లాడాను, అది కూడా ఎర్రర్ కావచ్చు. అంటే ఎర్రర్స్ ఆర్ కామన్ ఎనీవేర్, హ్యూమన్ ఎర్రర్స్ ఆర్ కామన్. సో అప్పుడు కూడా పబ్లిక్ ఎప్పుడు భయపడలేదు. అరే అడ్వాన్స్గా క్యాల్కులేటర్ వచ్చేసింది, మా ఉద్యోగాలు ఏమైతే, కానీ పీపుల్ అడాప్టెడ్ టు ఇట్, అడాప్ట్ చేసుకున్నారు టెక్నాలజీని, క్యాల్కులేటర్ని. క్యాల్కులేటర్ తర్వాత మీరు చాలా ఫాస్ట్గా వర్క్ అవ్వడం స్టార్ట్ చేశారు. అంటే క్యాల్కులేషన్స్ అవి చాలా ఫాస్ట్, ఒక్కొక్కరు అయితే నెంబర్ చూడండి క్యాల్కులేట్ చేసి కొట్టేస్తారు, సమాస్తుంది. మేబీ వాళ్ళ కాన్ఫిడెన్స్, నేను కొట్టింది కరెక్ట్ అన్న కాన్ఫిడెన్స్ ఉండేది. కరెక్షన్ గురించి ఇంకోసారి కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో సోలార్ క్యాల్కులేటర్స్ వచ్చాయి, బ్యాటరీ బేస్డ్ క్యాల్కులేటర్స్ వచ్చాయి. దాని తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్ సైంటిఫిక్ క్యాల్కులేటర్స్ వచ్చాయి. ఫార్ములాస్ అవి ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకోవడానికి. మేబీ ఇప్పుడు ఎంత వాడుతున్నారు సైంటిఫిక్ క్యాల్కులేటర్స్ అయితే నాకు తెలియదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ మన మొబైల్లోనే ఉన్నాయి కాబట్టి మొబైల్లోనే క్యాల్కులేషన్ చేసేయచ్చు. మొబైల్లో కాదు, ఆ ఫార్ములా గూగుల్లో చేస్తే డైరెక్ట్ సొల్యూషన్ కూడా ఇచ్చేస్తుంది, అంటే ఇంటర్నెట్ ఉంటే. సో అంత అడ్వాన్స్ అయిపోయింది క్యాల్కులేటర్స్ తర్వాత. సో స్టోర్ చేయడానికి ఇప్పుడు బుక్స్లో స్టోర్ చేసేవాళ్ళు. బుక్స్ అంటే డేటా అనేది ఏంటంటే చదలు తినేసి పాడేటి డేటా అనేది లాస్ అయ్యేది. సో ఈ నెక్స్ట్ ఈ పార్ట్, ఈ రిస్క్ బేస్ చేసుకొని మన వాళ్ళు దాన్ని నెక్స్ట్ ఎలా ఇవాల్వ్ చేయాలి, కంప్యూటర్లో ఒక ఫైల్ రూపంలో స్టోర్ చేద్దాం. సరే కంప్యూటర్లో డిస్క్ ప్రాబ్లం వచ్చింది అనుకో, బ్యాకప్ కింద ఒక ఫ్లాపీలో స్టోర్ చేసుకుంటే, స్టోరేజ్ డివైస్ ఫ్లాపీస్ ఉండేవి అప్పట్లో. నేను 5 ఎండ్ ఆఫ్ క్వార్టర్ ఫ్లాపీ వాడాను, 3 ఎండ్ ఆఫ్ ఫ్లాపీ కూడా వాడాను. సో వాళ్ళు మల్టిపుల్, అంటే
అంటే దీనికి ఆల్టర్నేట్ టేప్ డిస్క్లు ఉండేటి, అంటే మన వీసీఆర్ టైప్ వాటిల్లో కూడా రికార్డ్ చేసి పెట్టుకునేవాళ్ళు. సో అంటే లెవెల్స్ ఆఫ్ అప్రోచ్ అంటే స్టోరేజ్, అంటే ఫాస్ట్ లెవెల్ ఆఫ్ డేటా. అప్పుడు ఇప్పుడు క్యాల్కులేషన్ మళ్ళీ వెనుకకి వెళ్తాం కొద్దిగా. క్యాల్కులేషన్స్ ఎలా చేసేవాళ్ళు, ఎక్సెల్ షీట్ అనేది వచ్చేసింది. ఎక్సెల్ షీట్లో రోస్ కాలమ్స్ ఉండేవి, ఆటోమేటిక్ ఫార్ములాస్ ఉండే, ఆటోమేటిక్ ఇంకా ఈజీ అయిపోయింది, ఇంకా ఫాస్ట్, క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ చేసేస్తుంది. ఇవాల్వ్ అయిపోయారు. కానీ పబ్లిక్ అక్కడ కూడా భయపడలేదు. సో దే అడాప్టెడ్ ఇట్. చాలామంది అనేవాళ్ళు అప్పట్లో, అరే కంప్యూటర్స్ వచ్చాయి, జాబ్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు నేర్చుకుంటారా, నేర్చుకోలేరా. స్లోగా వాళ్ళు అందరు అడాప్ట్ అయిపోయారు. ఎక్సెల్ అంటే తెలుసు, ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు. అది ఒక నేర్చుకోవాలన్న జీల్ ఉండేది వాళ్ళలో కూడా. సో అలా ఇవాల్వ్ అవుతూ స్టోరేజ్ కదా, స్టోరేజ్ బ్యాకప్ స్టోరేజ్ అన్నాం, ఇది అన్నాం, అదన్నాం, ఫ్లాపీస్ అన్నాం. ఫ్లాపీ జనరేషన్ కూడా పాయే. నెక్స్ట్ సిడి డ్రైవ్ జనరేషన్ వచ్చింది. సిడి డ్రైవ్స్లో కూడా స్టోరు, బ్యాకప్, స్టోరేజ్ ప్రాబ్లం అవుతున్నాయి, సిడీస్ పడేస్తున్నారు. సో ఇక్కడ దాకా ఓకే. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసేసరికి డివిడీస్, బ్లూరేస్, అంటే టెక్నాలజీ ఇవాల్వ్ అవుతూ వచ్చింది. కరెంట్ టెక్నాలజీ క్లౌడ్ టెక్నాలజీ. ఇప్పుడు మనకు మల్టిపుల్ బ్యాకప్స్ అవసరం లేదు, ఒక్కోసారి క్లౌడ్లో పెట్టేస్తే అంటే ఆఫ్ కోర్స్ అక్కడ కూడా హ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కడ పెడుతున్నాం ఏంటి, అది కూడా ఇంపార్టెంట్. సో ఇవాల్వ్ అనేది ఇక్కడ క్లౌడ్ టెక్నాలజీ వరకు కూడా మనం ఎప్పుడు భయపడలేదు. స్టోరేజ్ అంటే ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ వచ్చాం. డే 1 మీరు వాడిన క్యాల్కులేటర్ కూడా ఏఏఏ, ఇప్పుడు వాడేది కూడా నా ఉద్దేశం ప్రకారం ఏఏ. అంటే అది స్టార్టింగ్ లెవెల్ ఆఫ్ ఏఐ, ఇది అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఏఐ, నా ఉద్దేశం. తప్పైతే మీరు కామెంట్స్ రూపంలో చెప్పచ్చు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే, చేంజ్ ఎక్కడైంది. ఇప్పటిదాకా మనిషి నేర్చుకుంటూ చేశారు. బట్ స్టిల్ వీఆర్ రిక్వైర్డ్. నా ఉద్దేశం ప్రకారం టెక్నాలజీలో ఇంకా రిక్వైర్ ఉంటుంది. బట్ వీ నీడ్ టు ఇవాల్వ్ అవర్ సెల్ఫ్ ఇంటూ ఏ లేటెస్ట్ టెక్నాలజీ. సో ఆ లేటెస్ట్ టెక్నాలజీ మనం నేర్చుకొని మళ్ళీ అడాప్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, డైలీ న్యూస్ చూస్తూ ఉంటే నాకు అనేది ఒక భయం అనేది స్టార్ట్ అయింది. వాట్ నెక్స్ట్, మనం ఎక్కడ ఉన్నాం అంటే. ఎందుకు స్టార్ట్ అయింది అంటే, వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే, మనం డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నాం మార్కెట్. అవసరం లేని చోట కూడా ఖర్చు పెట్టేస్తున్నాం. అదే మీరు ఒక జమానాలో చూసుకున్నారనుకోండి, నా ఏజ్, నేను స్కూల్లో ఉన్నప్పుడు, అంటే ఎగ్జాంపుల్ అదే అని కాదు, ఏదైనా కావచ్చు, బర్త్డే వచ్చిందంటే నాకు ఒక షర్ట్ కొనిచ్చేవాళ్ళు నా పేరెంట్స్. ఆ షర్ట్తో నేను అడ్జస్ట్ అయిపోయాను. అబ్బా కొత్త షర్ట్ సూపర్. మళ్ళీ నెక్స్ట్ దసరా, దివాళీకి ఒక ప్యాంట్ వచ్చేది. సో అప్పుడు నాకు కాంబినేషన్ అది దొరికేది, షర్ట్ ప్యాంట్ అన్న కాంబినేషన్ ఉండేది కొత్తది. ఎక్కడ పోయినా అవే, అంటే మళ్ళీ నెక్స్ట్ కొత్తది వచ్చేదాకా అదే వాడారు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, అప్పుడు అదే టెక్నాలజీ కూడా మీకు మీడియా ద్వారా కూడా అంత తెలిసేది కాదు. అంటే అప్పుడు ఏంటంటే, కొత్త పండగ, పెద్ద పండగ, లేకుంటే బర్త్డే అయితేనే మీరు బట్టలు కొనుక్కోవాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే, చేతిలో స్వర్గలోకం వచ్చేసింది మొబైల్. సో మీరు కొట్టగానే ఎక్కడ ఏం ఆఫర్ ఉందంటే, అవసరం ఉన్నా అవసరం లేకున్నా వి స్టార్టెడ్ బయింగ్ ఇట్. దానివల్ల ఏమైందంటే, మన దగ్గర డబ్బులు ఉంటున్నాయి, అదే ఈక్వల్గా ఖర్చు పెడుతున్నాం. కానీ పాతకాలానికి ఈ కాలానికి ఏంటంటే, సేవింగ్స్ అన్న పదానికి అర్థాలు మారిపోయాయి. అంటే ఎక్స్పెండిచర్, ఆ పాతకాలంలో సేవింగ్స్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ కింద లెక్కలు వేసుకునేటోళ్ళు. అంటే అప్పుడు 100 రూపాయల జీతం ఉంటే, ఆ 100 రూపాయలలో 90 రూపాయలు ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకొని 10 రూపాయలలో నెల గడిపిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూసింది ఏంటంటే, 500 రూపీస్ పర్ మంత్ మా ఇల్లు, మా స్కూల్ ఫీజులు అన్నీ వెళ్ళేటివి. అంటే ఆ టైంలో. ఇప్పుడు 500 రూపీస్ ఈవెన్ స్కూల్ పిల్లగాడికి కూడా నథింగ్. సో చేంజ్ ఎక్కడ వచ్చింది అంటే, మన ఎక్స్పెండిచర్లో ఆఫ్కోర్స్
దానివల్ల అంటే మార్కెట్లో ప్రైజెస్ అన్ని పెరిగిపోయాయి, అది అది వేరే విషయం అనుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ₹100 అనుకోండి, ఇప్పుడు 10,000 అనుకోండి, ఈక్వల్ 10,000 అనుకోండి. 10,000లో ఒక నార్మల్ ఎంప్లాయ్ ఎంత సేవ్ చేస్తున్నాడు, ఎంత ఖర్చు పెడుతున్నాడు, అంటే అనవసరమైన ఖర్చు ఎక్కడ అవసరం లేదో అక్కడ ఎంత పెడుతున్నాడు, ఎంత క్యాల్కులేట్ చేస్తున్నాడు. అంటే ఇంతకుముందు ఏంటంటే మీకు ₹100 చేతిలో ఉంటే మీకు హ్యాండ్ క్యాష్ అనేది ఉండేది, మీకు క్యాల్కులేషన్స్ అనేది ఓహో అయిపోతున్నాయి, ఎక్కడ సేవ్ చేయాలి, ఎక్కడ అవసరం ఉంటూ ఖర్చు పెట్టాలని తెలిసేది. కానీ ఇప్పుడు టోటల్గా ఏమైందంటే డిజిటల్ పే అయ్యేసరికి పబ్లిక్కి ఎప్పుడైతే పేమెంట్ ఫెయిల్ అవుతుందో అప్పుడే తెలుస్తుంది నా దగ్గర డబ్బులు అయిపోయాయని. అప్పటి వరకు తెలియదు డబ్బులు ఉన్నాయా అయిపోయాయని. అంటే ఏమవుతుందంటే ఖర్చు అనేది ఎందుకు పెడుతుంది. ఇప్పుడు అవి ఒకప్పుడు బార్గెనింగ్స్ కూడా చాలా చేసేవాళ్ళు, ఇప్పుడు బార్గెనింగ్స్ కూడా లేదు. అంటే కార్పొరేట్ ఎక్కడ పోయినా సూపర్ మార్కెట్ ఇది అదే అక్కడ బార్గెనింగ్ కూడా చేయలేదు. అంటే స్ట్రీట్లలో దొరికేటి అన్నీ. సో అయినా కూడా మనం చాలామంది అవకాశం ఉన్నా కూడా ఎక్కడైతే పైసలు దాచిపెట్టాలనో ఏదో అవసరం వస్తుందన్న ఉద్దేశంతోనే అవసరం లేని ఖర్చులు కూడా చాలా పెడుతున్నా. నేను ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకోలేదు, అంటే ఎవరి వ్యాపారం వాళ్ళది. కాకపోతే మనం ఏం ఆలోచించాలంటే ఒక అంటే ఇలాంటి భయాలు, ఇలాంటి సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు ఒక సేవింగ్స్ అన్న కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయాలి. సేవింగ్స్ ఎందుకంటే మీకు ఈ కాలంలో మనిషికి ధైర్యం ఏంటంటే డబ్బు. ఒకప్పుడు ఒకడు కష్టాలలో ఉన్నట్టు నలుగురు కలిసి ఆదుకునేవాళ్ళు, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరూ పరిచయాలు ఉండేటి, అన్న వదిన చెల్లె ఇలాంటి రిలేషన్షిప్ చుట్టుపక్కల వాళ్ళు అంటే ఎక్కడుంటే అక్కడ రిలేషన్ లేదు. కానీ ఇప్పుడు అలా కాదు, వీఆర్ ఎలోన్ సిట్టింగ్ ఇన్ ఏ రూమ్ వాచింగ్ ఆన్ ఏ ఫోన్ 24 hours. చాలామందికి కొంతమందికి ఇంటి పక్కన ఎవరు ఉన్నారో కూడా తెలియదు. అంటే నాట్ పాయింటింగ్ ఎవ్రీవన్, అలాంటి సినారియోస్ కూడా ఉన్నాయి, లేవు అని చెప్పడానికి వీల్లేదు, ఒప్పుకోవాల్సిందే ఇలాంటివన్నీ. సో మనము అంటే ఏదన్నా వస్తే ఏంటంటే ఈ మధ్య మెడికల్ ఎక్స్పెండిచర్ ఎక్కువనే, స్కూలింగ్ ఎక్కువనే, ఏదైనా అంటే కైండ్ ఆఫ్ స్తోమత చూపించుకోవాలంటే మీరు బ్యాకప్ మనీ ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ ద బ్యాకప్ మనీ, అది చాలా ఇంపార్టెంట్. సో అది లేనప్పుడు మనిషికి భయం అనేది స్టార్ట్ అవుతుంది. అది అయిపోతే ఎట్లా, అది అయిపోతే ఎలా, నేను ఏం చేయాలి నెక్స్ట్, సర్వైవల్ ఏంటిది. ఇంకోటి ఏంటంటే కంఫర్ట్ జోన్ అనేది చాలా పెరిగిపోయింది కంపేర్ టు మన తాతల కాలం నుంచి ఇప్పుడు చూస్తే కంఫర్ట్ జోన్ అనేది చాలా పెరిగిపోయింది. కోర్స్ అది గ్లోబల్ కండిషన్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, అది నీడ్ కావచ్చు, అన్నెసెసరీ కూడా కావచ్చు, ఏదన్నా కావచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్ వేరీస్ అన్నమాట. బట్ టోటల్గా పబ్లిక్ ఆర్ స్టేయింగ్ ఇన్ ఏ కంఫర్ట్ జోన్. సో అంటే బేసికల్గా ఎటు పోయినా ఎటు చూసినా ఎవరు కష్టపడ్డా టెక్నాలజీ వచ్చినా రాకున్నా ఏదైనా డబ్బే, బ్యాకప్ ఉంటే కొద్దిగా సేఫ్టీ అనేది ఉంటుంది. నాకు అర్థమైన విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంకోటి ఏంటంటే ఎవరినైనా ఇన్వైట్ చేస్తాం అనుకున్నాను, ఈ టాపిక్ మీద ఇంకా కంటిన్యూ చేయాలని ఉన్నది. బట్ నాకు కౌంటర్గా ఎవరైనా సపోర్ట్ మీరు ఉంటే, అంటే మీలో ఇప్పుడు ఎవరు వీడియో చేసే వాళ్ళు నాకు ఎవరైనా సపోర్ట్ ఇవ్వదలుచుకుంటే కూర్చొని ఫర్దర్ దీన్ని సెకండ్ పార్ట్ కింద చేద్దాం. సో నాది ఇన్స్టాగ్రామ్లో ఇంకో అకౌంట్ ఉంది, ప్లీజ్ పింగ్ మీ, ఎవరైనా ఇంట్రెస్టెడ్. నేనే మీ ప్లేస్లోకి వస్తా, మీ ప్లేస్లోనే కూర్చొని వీడియో రికార్డింగ్ చేద్దాం, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ part 2. థ్యాంక్ యూ వెరీ మచ్.